ఇప్పుడు పోయి తల దాచుకునే పరిస్థితి వచ్చింది. పోలీసులు మొత్తం గోడలకి వచ్చేశారు. అంటే లోపటి నుంచి వాళ్ళు రాళ్ళు కొట్టారు, రాళ్ళు కొడితే ప్రతిఘటించి లోపలికి రావడం జరిగింది. తో ఈరోజు జైల్లో ఉంటే పార్టీని రక్షించడానికి ఆమె ఉప ఎన్నికలు వచ్చినాయి 18. ఒకటి తెలంగాణలో ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేసింది సురేఖ గారు. ఈ ఒక ఉప ఎన్నిక అక్కడ 17 మంది. ఆ రోజు అప్పటి వరకు మైక్ కానీ అడ్రస్ కానీ ఎప్పుడు పబ్లిక్ మీటింగ్లో షర్మిలమ్మ గారు చేయలేదు. విజయమ్మ గారు కూడా ఏ రోజు మైక్ బట్టి మాట్లాడలే. ఒక పులివెందుల వరకు మాత్రమే వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు తండ్రి కోసం. అంతకు తప్పితే బయటికి వెళ్ళిన విషయం లేదు. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం, ఈస్ట్, వెస్ట్, గుంటూరు అండ్ కడప అండ్ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళిద్దరు ఏదైతుందో ప్రచారం చేయడం వల్ల ఆ రోజు 18లో 15 సీట్లు గెలిచాయి. ఒకటి సురేఖ గారు ఓడిపోయారు ఇక్కడ, ఇంకోటి ప్రసాద్ రాజు గారు నర్సాపూరు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఈస్ట్ గోదావరిలో 15 గెలిచారు. తర్వాత చంద్రబాబు గారు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పాదయాత్ర మొదలుపెట్టారు. వారు దానికి కౌంటర్గా ఏమి చేయాలనుకున్నప్పుడు నేను ప్రత్యక్షంగా సుబ్బారెడ్డి గారితో విజయమ్మ గారితో నేను కూర్చున్నాను. విజయమ్మ గారి ఇంట్లో ఇప్పుడున్న ఇల్లే. అడిగారు, మనము బై ఎలక్షన్లు గెలిచాము, ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం ఏదైతుందో చంద్రబాబు గారు పాదయాత్ర చేస్తే మన పార్టీ యాక్టివిటీ ఏంటి, ఏం చేయాలా, కౌంటర్ యాక్టివిటీ. నన్ను సలహా అడిగారు సుబ్బారెడ్డి గారు. నేను చెప్పాను, అయితే విజయమ్మ గారు, అయితే భారతమ్మ గారు, అయితే షర్మిలమ్మ గారు బస్సు యాత్ర చేస్తే బాగుంటుంది అన్ని జిల్లాలకు అని చెప్పాను. అప్పుడు రాష్ట్రం విడిపోలే. అప్పుడు భారతమ్మ గారుండి నేను కేసులు చూసుకోవాలి, సాక్షి టీవీ అండ్ పేపర్ చూడాలి, పరిశ్రమ సిమెంట్ యూనిట్ చూడాలా, తో నాకు వీలు కాదు. అప్పుడు ఏదైతుందో విజయమ్మ గారు, సుబ్బారెడ్డి గారు ఉండి షర్మిలమ్మ గారు వైపు చూస్తే ఎస్ ఐఎమ్ రెడీ అని చెప్పాను. ఆ రోజు పిల్లలు స్కూల్కి పోతున్నారు, చిన్నపిల్లలు 10th కూడా కాలే. అటువంటిది కఠోరంగా 3000